ఇక అంబేద్కర్ను అవమానిస్తారా? వర్ధంతి జయంతులను నిర్వహించారా? కనీసం గేట్లు కూడా ఓపెన్ చేయరా? ప్రజలు కూడా నివాళులర్పించనివ్వరా? బీఆర్ఎస్ నేతలను కాదు అంబేద్కర్ను నిర్బంధించారు. మీ నిర్లక్ష్యం వెనుక ఉద్దేశం ఏంటి? మీరు పెట్టేది తెలంగాణ తల్లినా కాంగ్రెస్ తల్లినా? కాంగ్రెస్ తల్లిని తెలంగాణ తల్లి అంటే ఊరుకోం. తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉండాలో అదే రూపంలో ఉంటుంది. అంబేద్కర్కు నివాళులు అర్పించిన కేటీఆర్. ఏదైతే వాస్తవాలు మాట్లాడుకుంటే ఇక్కడ ఏదైతే కేసీఆర్ ఉన్నాడో, కేసీఆర్ వాస్తవంగా ఆ రోజు అతిపెద్ద అంటే దేశంలోనే అతిపెద్దైన కాంస విగ్రహాన్ని ఆవిష్కరించిండ్రు, అది అందరికీ తెలుసు. మరి ఆయన ఆవిష్కరించినప్పుడు దాన్ని ఎందుకు నివాళులు అర్పించలే? అంటే వ్యక్తిగతంగా మీకు ఏమన్నా కోపాలు ఉంటే, కేసీఆర్ తోటి కోపాలు ఉంటే మీరు చూసుకోండి, కానీ అంబేద్కర్ని ఎందుకు అవమానించాలి అక్కడ? అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద అయిన విగ్రహాన్ని చూసి పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనకంటే కొద్దిగా పెద్ద ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా పోటాపోటీగా ఇంకా కొద్దిగా పెద్దది కట్టారు. మరి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని కనీసం మీరు ఎందుకు ఇప్పటి వరకు పోయి దాని మీద కనీసం ఒక పూలదండ కూడా నోచుకొని పరిస్థితి ఎందుకు వేయలే? దాన్ని ఎందుకు అంత అవమానించిన పరిస్థితులు? అంటే బీఆర్ఎస్ పార్టీ మీదనో, కేసీఆర్ మీదనో, లేకపోతే కేటీఆర్ మీదనో మీకు పగుంటే వాళ్ళ మీద తీర్చుకోవాలి, కానీ అంబేద్కర్ మీద తీర్చుడెందుకు? అంటే వీళ్ళు కట్టినటువంటి ఏదైతే సచివాలయంలో పోయి కూర్చోవచ్చు, ప్రజాభవన్లో పోయి కూర్చోవచ్చు, కానీ అంబేద్కర్ మీదకి వచ్చేసరికే అడిగోలేని పరిస్థితులు. ఎందుకంటే మీకు ఏదైతే కింది స్థాయి ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఉంటారో వాళ్ళు చులకన మీకు. సరే, రేవంత్ రెడ్డి కంటే తెలియకపోవచ్చు, బట్టి విక్రమార్క ఏం చేస్తున్నారు, దామోదర్ రాజనరసింహ ఏం చేస్తున్నారు, ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ ఏం చేస్తున్నారు, వీళ్ళందరికైతే కొద్దిగా అవగాహన ఉన్నది కదా అంబేద్కర్ మీద కావచ్చు, రాజ్యాంగం మీద కావచ్చు. వీళ్ళేం చేస్తున్నారు? మీరన్న పోయి కనీసం మీ ముఖ్యమంత్రి కన్నా తెలియదు కావచ్చు, మీరన్న పోయి దండేసుడో నివాళులు అర్పించడో వేయాలి కదా మీ తరపున. ఎంతసేపు రాజ్యాంగాన్ని అవమానించుడే, రాజ్యాంగం వ్యతిరేక పనులు చేసుడే తప్ప ఇక వేరే ఏముండదు. ఇక మొత్తానికైతే తెలంగాణ తల్లి అయితే ఇక అది కాంగ్రెస్ తల్ల తెలంగాణ తల్ల అర్థం కాని పరిస్థితి. ఇక అంబేద్కర్ వర్సిటీ వీసీగా గంట చక్రపాణి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా సీనియర్ ప్రొఫెసర్ గంట చక్రపాణి నియామకం అయ్యారు. ప్రభుత్వం చేసిన సిఫార్సుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో చక్రపాణి 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సోషియాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా చక్రపాణి పనిచేశారు. గంట చక్రపాణి కరీంనగర్ జిల్లాలోని దిగువ మానే డ్యాం నిర్మాణంలో మునిగిపోయిన ఎస్వాడ గ్రామంలో 1965 జనవరి 4న జన్మించారు. ఓయూలో సోషియాలజీ అండ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పిహెచ్డి పూర్తి చేశారు. 1985లో జీవగడ్డ దినపత్రికలో రిపోర్టర్గా పనిచేశారు. ఆ తర్వాత పలు దినపత్రికల్లో పనిచేశారు. ఇక 1990లో జర్నలిజం నుంచి టీచింగ్ వైపు మళ్ళారు. కాకతీయ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్గా చేరారు. 1994 అంబేద్కర్ యూనివర్సిటీలో సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి 2009లో పదోన్నతి కాలం పొందారు. ఇక కొంతకాలం క్రితం రిటైర్ అయ్యారు. మలి దశ ఉద్యమంలోనే ఆయన కీలకంగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ తొలి చైర్మన్గా గంట చక్రపాణి సేవలందించారు.